నేటి భారతం ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి ఒక విషయాన్ని గురించి తెలుసుకో. పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మరొకసారి విభేదాలు ముదిరాయి. వివరాల్లోకి వెళ్తే ఈ బిల్లు ఏమిటి? ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దీని పేరు భారత రాజ్యాంగం 130వ సవరణ బిల్లు 2025. ఈ బిల్లు ప్రకారం ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ఉన్న ఏ మంత్రి అయినా 30 రోజులకు పైగా అరెస్ట్ అయి జైల్లో ఉంటే 31వ రోజున తప్పనిసరిగా రాజీనామా చేయాలి లేదా వారిని బలవంతంగా తొలగింపబడతారు. అయితే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా దీన్ని డ్రాకోనియన్ బిల్లు అని పిలిచారు. అంటే ఒక ముఖ్యమంత్రిపై ఎవరైనా ఏదైనా కేసు పెట్టి 30 రోజులు జైల్లో పెడితే సరిపోతుంది. అతను లేదా ఆమె ముఖ్యమంత్రి పదవి కోల్పోతారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ప్రియాంక అంటున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాత్రం వేరే అభిప్రాయంతో ఉన్నారు. ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ మీరు 30 రోజులు జైల్లో ఉంటే మంత్రిగా కొనసాగలరా? ఇది సామాన్య. అయితే దీని వెనుక మరేదైనా రాజకీయ ఉద్దేశం ఉంటే ముందు బిల్లును చదవాలని కూడా ఆయన అన్నారు. 2021లో థరూర్ G23 గ్రూప్ లో భాగంగా కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో శశి థరూర్ యొక్క సంబంధాలు చాలా స్ట్రెస్ లో ఉన్నాయి. ఇటీవల ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గురించి థరూర్ ప్రశంసలు చెప్పడం, ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ చర్చ జరగకుండా ఉండడంపై విమర్శలు చేయడం వల్ల సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. అయినా థరూర్ ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండి 16 సంవత్సరాలుగా నా నిబద్ధత కొనసాగుతుందని చెబుతున్నారు. థరూర్ బీజేపీలో చేరతారని ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ అందుకు ఆయన తీవ్రంగా మరియు స్పష్టంగా ఖండించారు. మోదీ గురించి నేను చెప్పిన వ్యాఖ్యలు నేను బీజేపీపై చేరుతున్నట్లు కాదని స్పష్టం చేశారు. ఇలాగా ఒక బిల్లు చుట్టూ పొలిటికల్ ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. థరూర్ స్టాండ్ కాంగ్రెస్ లో చర్చకు తావిస్తోంది. బిల్లు పార్లమెంట్లో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.